IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇటీవల కడప జిల్లాలో స్మగ్లింగ్ జరుగుతున్నటువంటి ఎర్ర చందనం దొంగలను భారీ స్థాయిలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పట్టుకోవటం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వార్తలను మనం మీడియాలో చూడటం కూడా జరిగింది. సో దీని మీదే అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. సో ఆయన మాట్లాడుతూ సంబంధిత శాఖ అధికారులతోటి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ విధంగా అటవీ సంపదను దోచేస్తున్నారని, ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని, ముఖ్యంగా శేషాచలం అడవులలో ఎర్రచందనాన్ని అసలు బతకనివ్వట్లేదని, స్మగ్లర్లు భారీ స్థాయిలో దొంగలను కొట్టేసి తరలించేస్తున్నారని, కాబట్టి ఈ స్మగ్లర్లని పట్టుకోవటమే కాదు, అసలు వీళ్ళ చేత స్మగ్లింగ్ చేపిస్తున్నటువంటి పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీన్ని ఆపాలి అంటే మనం వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి. సో వీళ్ళు ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎవరిని కూడా వదిలే ప్రసక్తే లేదు. ఎవరైనా సరే వాళ్ళని అదుపులోకి తీసుకుని లోపలయ్యండి. ముందు ఎర్ర చందనం స్మగ్లింగ్ అనేది, చెట్లు నరికేయటం అనేది మనం అరికట్టగలగాలి. లేదంటే ఈ అటవీ సంపద, అమూల్యమైనటువంటి అటవీ సంపద అడిగంటిపోతుంది. కాబట్టి వెంటనే దీని మీద అధికారులు చర్యలు తీసుకోండి, ఎవరిని ఉపేక్షించొద్దు, ఎంత పెద్దవాళ్ళైనా సరే అరెస్ట్ చేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇవ్వటం జరిగింది.